బ్రిటిష్ రూల్లో ఇండియా నుండి వెళ్ళిపోయిన మన బుద్ధుడి హెరిటేజ్ 127 ఇయర్స్ తర్వాత ఫైనల్లీ ఇంటికి రిటర్న్ అయింది. అదేంటో ఇవాళ చూద్దాం. హలో ఆఫీసర్స్, వెల్కమ్ టు ప్రేరణ ఐసీస్. 1898లో ఉత్తరప్రదేశ్లో ఉన్న పిప్రాహువా అనే చిన్న విలేజ్లో ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఎక్స్కవేషన్ చేస్తూ బుద్ధుడికి సంబంధించిన కొన్ని సేక్రెడ్ జెమ్స్ని డిస్కవర్ చేశాడు. కలోనియల్ రూల్లో అవి ఇండియా నుండి బయటికి వెళ్ళిపోయాయి. మ్యూజియంస్ అండ్ ప్రైవేట్ కలెక్షన్స్లో డెకేడ్స్గా ఉండిపోయాయి. రీసెంట్గా అవి ఒక ఫారెన్ ఆప్షన్లో కనిపించాయి. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ స్టెప్ ఇన్ అయ్యి లీగల్గా ఫైట్ చేసి మన హెరిటేజ్ని మళ్ళీ మన కంట్రీకి తీసుకొని వచ్చింది. ఈ జెమ్స్ కేవలం రాళ్ళు మాత్రమే కాదు, అవి బుద్ధుడి రిమైన్స్తో సంబంధం ఉన్న సింబల్స్. బుద్ధుడి హిస్టరీకి ఇవి ఒక లివింగ్ ప్రూఫ్. ఈ వీక్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ న్యూఢిల్లీలో లైట్ అండ్ ద లోటస్ ఎగ్జిబిషన్ని ఇనాగరేట్ చేశారు. అండ్ ఈ 127 ఇయర్స్ తర్వాత పిప్రాహువా జెమ్స్ ఇండియాలో పబ్లిక్గా ఎగ్జిబిషన్ డిస్ప్లే చేశారు. ఇలాంటి నాలెడ్జ్ బైట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ ప్రేరణ ఐసీఎస్. థ్యాంక్ యూ.